హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను మన తెలుగు అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం అండ్ ఐ హోప్ మీరు అందరు కూడా బాగున్నారు, సేఫ్గా ఉన్నారని అనుకుంటున్నాను. అండ్ మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే ప్లీజ్ డూ టేక్ ఎ మూమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి. అప్పుడు నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది అండ్ మీరు మిస్ అవ్వకుండా చూసేసేయచ్చు. అండ్ ఈ వీడియో ఏంటి అంటే నేను కొన్ని డీటెయిల్స్ మీరు అడిగినవి కొన్ని షేర్ చేద్దామని అనుకుంటున్నాను. ఫస్ట్లీ నేను ఇండియా ఎందుకు వెళ్ళాను అన్నది ఆల్రెడీ నేను వెళ్ళే ముందు చెప్పాను, బట్ ఇన్ డీటెయిల్గా అసలు మెయిన్ రీజన్ ఎందుకు వెళ్ళాను అండ్ మా ఫాదర్కి ఏమైందని నేను ఇండియా వెళ్ళినప్పటి నుంచి ఆల్మోస్ట్ ఆ 1 month నాకు క్వశ్చన్స్ వస్తూనే ఉన్నాయి. అండ్ స్టిల్ టుడే మీరు నిన్న ఏదైతే ట్రావెల్ బ్లాగ్ చూసారో అందులో కూడా కమెంట్స్ అన్నీ అలానే వచ్చాయన్నమాట. ఈవెన్ ఇన్స్టాగ్రామ్లో ఈ రోజుకి వస్తుంది. ఖచ్చితంగా ఒక్కలైనా అడుగుతారు, అంకుల్ ఎలా ఉన్నారు, అసలు అంకుల్కి ఏమైంది మాకు చెప్పట్లేదు ఏంటి అని. సో అవన్నీ ఈ వీడియోలో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో చేయడానికి ఇంకొక మెయిన్ రీజన్ ఏంటంటే మనం కళ్ళతో చూసేది నమ్ముతూ ఉంటాము, బ్యాక్ ఎండ్లో ఏం జరుగుతుంది ఏంటి అన్నది బేసిక్గా జనాలకి అవసరం లేదు. అది జనాల మైండ్ సెట్. ఇప్పటికి ఉన్న వాళ్ళ టైంకి ఫ్రంట్ మన నవ్వు ఫేస్ చూస్తే వీళ్ళ లైఫ్ అంతా చాలా బాగుంది, హ్యాపీగా ఉన్నారని అనుకుంటారు. లేదా ఏడుస్తుంటే వీళ్ళు ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారని ఫిక్స్ అయిపోతారనమాట. సో నాకు అలా అనిపించింది, అందుకే థాట్ ఆఫ్ షేరింగ్. అండ్ చాలామంది కన్సర్న్తో అడుగుతున్నారు అసలు అంకుల్కి ఏమైంది చెప్పండి అని. అండ్ నేను ఇండియా వెళ్ళి రావడం అండ్ నిన్నటి వీడియోలో చాలామంది కామెంట్స్ ఓన్లీ దక్షిత్ గురించే చేశారు. పాపం పిల్లలు చాలా సఫర్ అవుతున్నారు, మీరు ఎందుకు అటు ఇటు అస్తమానం ట్రావెల్ చేస్తున్నారు. నేను ఈ ఇయర్లో లాస్ట్ ఇయర్లో 24లో 3 times ఇండియా వెళ్ళొచ్చాను. సో మీకు పిల్లల్ని వేసుకొని ఎందుకు అలా సఫర్ చేస్తున్నారు పిల్లల్ని అని ఒకళ్ళిద్దరు కమెంట్ చేశారు. ఈవెన్ ఇన్స్టాలో కూడా ఐ రిసీవ్డ్ ఎ మెసేజ్ అనమాట. ఒక రీల్ కింద ఒక ఆమె పెట్టింది, ఎందుకు ఇండియా వెళ్ళారు, పిల్లల్ని ఊరికే సఫర్ చేయడం తప్ప, ఇండియాలో ఉన్న వాళ్ళే పిల్లల్ని వేసుకొని ట్రావెల్ చేయడానికి చాలా ఇబ్బంది పడుతుంటే మీరు అబ్రాడ్లో ఉండి పిల్లల్ని ఇబ్బంది పడితే ఎందుకు తీసుకొస్తున్నారని. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామందికి తెలుసు, అర్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసుకుంటారు. అసలు అబ్రాడ్లో ఉండి ఇంత దూరం నుంచి ట్రావెల్ చేయడానికి ఫస్ట్లీ అందరూ ఆలోచించేది మనీ. అంత ఈజీ ఏం కాదండి, అంత ఎక్స్పెన్సివ్ ఖర్చులు పెట్టుకొని ఇండియా వచ్చామంటే ఖర్చులు, ఎందుకంటే ట్రావెల్ ఎక్సెట్రా అన్నీ ఇట్స్ నాట్ ఈజీ. ఎప్పుడో మీరు ప్రీ ప్లాన్ చేసుకొని ప్రీ బుక్ చేసుకొని ఏదో కొంచెం బడ్జెట్లో తక్కువలో వస్తే తప్ప ఇన్స్టెంట్ ట్రావెల్స్ అన్నీ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. అంత సరదా ఎవరికి లేదండి. ఈ రోజుల్లో రూపాయి పోగేసుకోవడానికి అందరు చూస్తారు, కానీ ఊరికే ఖర్చు పెడదామని ఎవరికి చెప్పండి. సో కమెంట్ పెట్టే ముందు అడిగే ముందు కొంచెం ఆలోచించాలి. అసలు ట్రావెల్ చేశారని పిల్లలతో అంత ఈజీగా ఉంటుందా? వాళ్ళని సఫర్ చేయాలని ఏం అదరుకుంటుంది చెప్పండి. వాళ్ళు ఇబ్బంది పడతారు, వాళ్ళతో పాటు నేను ఇబ్బంది పడతాను. వాళ్ళ ఇబ్బంది చూస్తూ నా ట్రావెల్ ఇబ్బంది నేను చూసుకోవాలి కదా. అండ్ ఇంకో క్వశ్చన్ తెలియని వాళ్ళు అడిగారో లేదా కావాలని అడిగారో నాకు తెలియదు, కానీ మీ హస్బెండ్ లేకుండా ఎందుకు ట్రావెల్ చేస్తున్నారు, మీ హస్బెండ్ రమ్మచ్చు కదా అని. సో ఇవన్నిటికీ ఆన్సర్స్ చెప్తాను. ఫస్ట్లీ నేను లాస్ట్ ఇయర్ ఇండియా రావడానికి 3 reasons. ఒకటి, అషి పుట్టాక నేను వచ్చాను. అప్పుడు అషికి పుట్టుతల అషి డెలివరీ ఇక్కడ అయింది కదా, ఇవన్నీ తీయించడానికి అండ్ ఆల్ టుగెదర్ చూసుకొని ఇండియా నుంచి వచ్చేసాం. అండ్ అనుకోకుండా నాకు కొంచెం హెల్త్ ఇష్యూ రావడం 6 months తర్వాత, అండ్ మా చెల్లి మ్యారేజ్ ఎక్సెట్రా అన్ని రీజన్స్ వల్ల ఇండియాలో ఉన్నాము. ఒక 2 months ఉన్నాము. ఆ తర్వాత మొన్న డిసెంబర్లో వెళ్ళింది ఎందుకంటే అన్ఫార్చునేట్లీ మా డాడీకి హెల్త్ ఇష్యూ వచ్చింది. అండ్ హెల్త్ బాగోకపోతే ఇండియా వెళ్తారా, రీజన్స్ తెలియక ఒకళ్ళిద్దరు కూడా అడిగారు నన్ను, చూడ్డానికి ఎందుకండి పిల్లల్ని తీసుకొని వెళ్ళడం అంత ఖర్చు పెట్టుకొని అని. దానికి రీజన్ నేను చెప్తాను ఇందులో. సో అది. అండ్ నేను మాత్రమే ట్రావెల్ చేయడానికి రీజన్, లాస్ట్ 2 times నేను ఇండియా వెళ్ళినప్పుడు మా హస్బెండ్ వచ్చారు, మీరు చూసే ఉంటారు. అండ్ జర్మనీలో ఒక స్ట్రక్చర్ ఉంటుందండి, అంటే మనం ఇయర్లీ హాలిడేస్ ప్లాన్ మనం ముందే ఇన్ఫార్మ్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళు మోస్ట్లీ వేరే కంట్రీస్ వాళ్ళు కూడా ఉంటారు కదా వర్క్ చేసే వాళ్ళు. సో వాళ్ళకి హాలిడేస్ ఉంటాయి కాబట్టి డిసెంబర్లో వీళ్ళు ఇండియా వెళ్తారంటే వేరే టీం వాళ్ళని చూస్ చేసుకుంటారనమాట. అంటే వీళ్ళు ఇండియా వెళ్తున్నారు కాబట్టి వీళ్ళు సపోర్ట్ ఉంటారు అని. మనం ఇలాగా ఇండియా వెళ్తున్నాము, ఇలా వేరే ప్లేస్కి వెళ్తున్నాము, నాకు హాలిడేస్ కావాలంటే 1-2 daysకి అంటే ఓకే, కానీ ఏదో ఒక 1 week తీసుకుంటే 10 days తీసుకుంటా అంటే మన చేతుల్లో ఉండదు. అండ్ అలా ఒప్పుకోరు కూడా ఏ కంపెనీ. ఇట్స్ నాట్ ఈజీ. అప్పటికి లాస్ట్ టైం తను 2 times పెట్టుకొని వచ్చారు డివైడ్ చేసుకొని. చెల్లి పెళ్ళప్పుడు కూడా డిసెంబర్లో అన్ప్లాన్డ్. అండ్ ఆల్మోస్ట్ ఇండియన్స్ అందరూ డిసెంబర్లో ఇండియాలోనే ఉంటారు. సో మా హస్బెండ్కి ఫుల్లీ ప్యాక్డ్ అనమాట జనవరి ఎండ్ వరకు.
తను ఎటు కదలడానికి లేదు, వాళ్ళ మేనేజర్ కూడా లేడు లీవ్ అడిగి రావడానికి. అండ్ 1-2 డేస్కి ఇండియా రావడానికి అయితే నేను యాక్సెప్ట్ చేయను, ఎందుకంటే లక్షలు ఖర్చు పెట్టుకొని వచ్చేది ఆ 1-2 డేస్ ట్రావెల్లో నలిగిపోవడానికి కాదు. అదేదో నేనే కొంచెం ఇబ్బంది పడితే నేను వచ్చేస్తాను జర్మనీ వరకు. సో అది మా హస్బెండ్ రాకపోవడానికి రీజన్. అండ్ అసలు మా ఫాదర్కి ఏమైంది, అసలు ఇండియా ఎందుకు వచ్చాను అన్నది చెప్తాను. అండ్ మీరు వీడియోలో ఎప్పుడు పాజిటివ్ థింగ్సే చూస్తారు, అండ్ మా ఫాదర్ నవ్వుతూ బాగానే ఉన్నారు. నేను ఎప్పుడు సాడ్ థింగ్సో లేదా ఏడుస్తున్న సిచ్యువేషన్సో, హెల్త్ కండిషన్స్ బాగున్నప్పుడు హాస్పిటల్లో గందరగోళంగా ఉన్న సిచ్యువేషన్స్ ఎప్పుడు నేను వీడియోలో షూట్ చేయలేదు, అంటిల్ అన్లెస్ అది కొంచెం ప్లెజెంట్గా ఉంది అనిపిస్తే తప్ప. బట్ ప్రతి ఒక్కరికి బ్యాక్లో సాడ్స్ అన్నీ ఉంటాయి, బట్ మీ ముందుకి నవ్వుతూ వచ్చేది చాలామంది మన వీడియోస్ చూస్తారా పాజిటివ్నెస్ వాళ్ళకి ఇవ్వడానికి తప్ప మాతో పాటు ఆ బాధను కూడా మీతో షేర్ చేయడానికి కాదు. అఫ్కోర్స్ చెప్పుకుంటాము, బట్ ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు చెప్పలేదంటే వీళ్ళు ఎప్పుడు హ్యాపీగానే ఉంటారని కాదు. నేను మోస్ట్లీ పాజిటివ్గా ఉండడానికి ట్రై చేస్తా, ఎప్పుడు స్మైలీ ఫేస్తోనే ఉంటాను. నాకు అదే ఇష్టం, ఎందుకంటే నన్ను చూసి మా హస్బెండ్ డిపెండెంట్, మా పిల్లలు అందరూ ఉంటారు నన్ను చూసి. ఈవెన్ మా పేరెంట్స్ అక్కడ పీస్ఫుల్గా ఉండాలని నేను నవ్వుతూ ఉంటేనే వీళ్ళందరూ బాగుంటారు. కాబట్టి ఐ ట్రై టు స్టే పాజిటివ్ అండ్ స్మైలింగ్గా ఉంటాను. అండ్ ఇంతకీ దక్షిత్ బర్త్డే కదా డిసెంబర్లో, 3 డేస్ ముందు మా డాడీకి స్ట్రోక్ వచ్చిందనమాట. సో మా డాడీకి ఇదేం ఫస్ట్ టైం స్ట్రోక్ కాదు, ఆల్మోస్ట్ 3rd టైము. మా చిన్నప్పటి నుంచి కూడా అంటే నా ఇంజనీరింగ్ అప్పటి నుంచి కూడా మా డాడీకి 30 ఇయర్స్ అప్పటి నుంచి ఏవో ఒక హెల్త్ ఇష్యూస్ ఉంటూనే ఉన్నాయి. మా డాడీకి ఫస్ట్ స్ట్రోక్ నాకు గుర్తుండడం 32కో 33కో వచ్చింది, చాలా చిన్న ఏజ్ అప్పటికి. అంటే బిజినెస్లో ఉన్న ఒత్తిడి ఆల్ టుగెదర్ అలా అనమాట. అండ్ మా ఫాదర్తో మేము చాలా ఇష్యూస్ ఫేస్ చేసాం, అంటే రిగార్డింగ్ హెల్త్ అనమాట. ఒకసారి అదే బీపీ ఎక్కువ అవడం వల్ల నోస్ నుంచి బ్లడ్ వచ్చేయడం, అది 2-3 టైమ్స్ జరిగింది. దానికి ఏదో చిన్న ఆపరేషన్ సర్జరీ. సో ఇలాంటివి మల్టిపుల్ థింగ్స్ చెప్తూ ఉంటే అఫ్కోర్స్ అందరి లైఫ్లో చిన్న ఉంటాయి, బట్ మాకు తెలుసు మేమిద్దరం ఆడపిల్లలు ఆల్మోస్ట్ ఎప్పుడు నైట్ ఇలాంటివి రావడం, నైట్ పరిగెట్టడం, 12ంటికి బండేసుకొని తీసుకెళ్ళడం హాస్పిటల్స్కి. సో ఇలా చాలా ఫేస్ చేసాం. బట్ మా ఫాదర్ని మీరు ఎప్పుడు నవ్వుతూనే చూస్తారు, ఎందుకంటే ఆయన అంత స్ట్రాంగ్గా ఉంటారనమాట, మొండిగా ఉంటారు బేసిక్గా. ఏమో నాకు ఆ మొండితనం ఆ స్ట్రెంగ్త్ అదంతా మా ఫాదర్ నుంచి వచ్చిందని నేను ఫీల్ అవుతాను. ఎందుకంటే ఎలాంటి సిచ్యువేషన్ అయినా ముందు ప్యానిక్ అయిపోను, చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, ఎందుకంటే నా చుట్టుపక్కల స్ట్రాంగ్గా ఉండాలి కాబట్టి. ఆ బెస్ట్ క్వాలిటీ నాకు మా ఫాదర్ నుంచి వచ్చింది. ఆయన ఎంతలా ఉన్నా సరే సిచ్యువేషన్ నాకు ఏం కాలే, మీరేం టెన్షన్ పడద్దు అన్నట్టు ఉంటారు. ఐసీలో ఉన్న అన్నీ పెట్టేసినా సరే అదే చెప్తారు మాకు. ఎప్పుడు నాకు ఇలా అయిపోయింది అలా అయిపోయిందనో లేదా డౌన్ అయిపోవడం అలాంటివి ఎప్పుడు ఉండదు. ఎన్ని జరిగినా సరే స్ట్రాంగ్గా ఉండి మమ్మల్ని అందరినీ స్ట్రాంగ్గా ఉంచుతారు. సో ఇది 3rd టైం అనమాట. ఒక్కసారిగా ఇలా అయింది అని తెలిసినప్పుడు మేము కదిలిపోయాం. అంటే మనకు తెలిసిందే, అసలు ఎలా వింటాం, హార్ట్ అటాక్స్ అనేవి మన చేతిలో ఉండి రావు. నేను జాయిన్ అయ్యే ముందే మాట్లాడా అనమాట, మా డాడీ ఎక్కడో బయట ఉంటే ఏదో మాట్లాడదామని ఫోన్ చేస్తే చెప్పారు ఇలా కళ్ళు తిరుగుతున్నాయి ఏంటో బాగాలేదు అని చెప్పి. అయితే బండి అక్కడ పెట్టేసి ఎవరినైనా పిల్లు అని చెప్పాను. సరే నేను చూస్తా అని ఫోన్ పెట్టేశారనమాట. పెట్టేశాక నాకు ఫుల్ కంగారు ఏమైందని 10 మినిట్స్లో కాల్ చేస్తే హాస్పిటల్ అడ్మిట్ అయి ఉన్నారు ఆల్రెడీ. సో చాలా జరిగే బ్యాక్ ఎండ్లో నేను మొత్తం చెప్పలేను. ఏంటి అంటే మనకి ఇంత దూరంలో ఉంటే సరిగ్గా ఇన్ఫర్మేషన్ రాదు, ఎవరెవరు ఉన్నారు. నేను ఇంకా మా కజిన్స్కి వాళ్ళకి ఫోన్ చేస్తే మేము హాస్పిటల్లోనే ఉన్నాం, ఇప్పుడే ఈ హాస్పిటల్ నుంచి ఇంకో హాస్పిటల్కి తీసుకెళ్తున్నాం, అంబులెన్స్లో ఉన్నాం. సో ఈ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనమాట. అసలు నా టెన్షన్ మామూలుగా లేదు. నేను ఎంత స్ట్రాంగ్గా ఉంటానో రిలేషన్స్లో ఎవరికైనా ఏదైనా అయితే నాకు తెలియనంత డౌన్కి వెళ్ళిపోతాను అనమాట. ఇంకా మైండ్లో ఉండదు ఆలోచనలు దూరంగా ఉన్నప్పుడు. ఎస్పెషల్లీ మా డాడీతో మేము చాలా చూసాము, ఎంత స్ట్రాంగ్గా ఉన్నామన్నా ఆ టైంలో భయం అది ఉంటుంది కదా. సో తీసుకెళ్ళాక బ్లాకేజ్ ఉంది, ఇంక ఇమీడియట్గా అది ఇది చాలానే చేశారు అన్నీ. ఇంకా సిచ్యువేషన్ ఏంటో తెలియడానికి టైం పడుతుంది అన్నప్పుడు అసలు నిద్ర పట్టలేదు. ఇంకా అస్తమానం ఎవరొకరు కాల్స్ చేసి, అండ్ ఇంత దూరంలో ఉన్నప్పుడు మా ఫ్యామిలీ, మీరు ఏదైతే నా ఇండియా వీడియోస్లో చూసారో మా మావయ్యలు మా పెద్దనాన్న వీళ్ళందరూ, మా కజిన్స్ కానీ అందరూ వీళ్ళందరూ ఉండి ఎప్పుడైనా సరే మాకు మీ ఇద్దరు ఆడపిల్లలం కాబట్టి మేము ధైర్యం అంటే మా అందరం పక్కనే ఉంటాం కాబట్టి వాళ్ళు ఏ టైంలో అయినా హెల్ప్ చేయడం వచ్చి.
ఇంక వాళ్ళే హాస్పిటల్లో ఉండి మొత్తం చూసుకున్నారు. అండ్ మా డాడీకి చాలా రకాలే చేశారు, అంతకుముందు స్టంట్స్ చేశారు హార్ట్కి. సో అలాంటిది ఏదైనా సిచ్యువేషన్ వస్తుందేమో, సర్జరీ ప్లాన్ చేస్తారేమో, సర్జరీ ఉంటుందేమో, నేను ఇండియా వెళ్దాము, మమ్మీ ఒకళ్ళే హ్యాండిల్ చేయలేరు. సో చెల్లి కూడా అప్పటికి వెళ్ళి 2 months అవుతుంది అనమాట యూఎస్లో. తను వద్దాం అన్నట్టు అనుకుంది కానీ వద్దు, నువ్వు ఇప్పుడే కదా వెళ్ళావు, నేనే వెళ్తానని ఇంకప్పుడు డెసిషన్ తీసుకున్నా. సో మోస్ట్లీ స్టంట్ వద్దు, ఈసారి సర్జరీ చేపిద్దాం, ఓపెన్ హార్ట్ సర్జరీ అని అన్నారు. ఇంక నేను ఇమీడియట్గా డిసైడ్ అయిపోయాను ఐ నీడ్ టు గో అని. ఎందుకంటే మమ్మీ ఒక్కళ్ళే ఉండాలి, ఇప్పుడు హాస్పిటల్లో ఉండాలన్నా ఎవరెంతలా తిరిగినా మమ్మీకో స్ట్రెంత్ ఉండాలి. అండ్ ఓపెన్ హార్ట్ సర్జరీ చేశారంటే 6 months అన్నా చాలా జాగ్రత్తగా ఉండాలి. సో నేను ఒక 2 months అన్నా ఉందాము అన్నట్టు పిల్లల్ని తీసుకొని వెళ్ళి ప్లాన్ అనమాట. సో అప్పుడు టికెట్స్ బుక్ చేసుకుందాం అని అనుకున్నాం, బట్ సిచ్యువేషన్స్ చూసి ఆగుదామని ఒక 2-3 days అలా ఆగామన్నమాట. సో మా డాడీకి అంతకుముందు కిడ్నీస్ కూడా స్టంట్ వేశారు. చాలా హెల్త్ ఇష్యూసే ఉన్నాయి మా డాడీకి, బట్ ఎప్పుడు స్ట్రాంగ్గా ఉంటారు. సో ఏమంటారు, ఏం చేస్తారు కదా లోపలికి ఏదో పంపించి వైరో కెమెరాను సమ్ ఏదో చెక్ చేస్తారు అసలు బ్లాకేజెస్ ఏంటి, సిచ్యువేషన్ ఏంటి అని. అలా మా డాడీ కిడ్నీస్ కూడా స్టంట్ వేశారు కదా ఒక 6 years బ్యాక్ అనమాట అనుకుంటా, నాకు గుర్తున్నంత వరకు. సో అది కూడా చెక్ చేయించండి అని మా డాడీ ఐసీలోంచి చెప్పారు. సో చెక్ చేసినప్పుడు తెలిసింది ఏంటంటే ఒక కిడ్నీ కంప్లీట్గా ఏదైతే స్టంట్ వేసారో కిడ్నీ కంప్లీట్గా ఫెయిల్యూర్ అనమాట, ఇంక 0 వర్కింగ్, అది వర్క్ అవ్వట్లేదు. అండ్ ఇంకొక కిడ్నీ వచ్చేసి ఓన్లీ 50% మాత్రమే వర్క్ అవుతుందని చెప్పారు. అసలు నా గుండెలు ఇలా జారిపోయాయి అనమాట కిందకి. అసలే సిచ్యువేషన్ బాగాలేదు ఏంటిది అని. ఇంక ఇప్పుడున్న ఆయన హెల్త్ కండిషన్కి ఇంకా స్టంట్స్ కానీ సర్జరీస్ కానీ ఏమీ చేయలేము. ఇంకున్న నాళ్ళు జాగ్రత్తగా ఉండి టాబ్లెట్స్ వాడి ఫుడ్ ఇంక ఎవ్రీథింగ్ అండర్ కంట్రోల్లో ఉండి చాలా జాగ్రత్తగా ఉండాలి అని డాక్టర్ చెప్పిన సిచ్యువేషన్. అసలు ఆ మాట చెప్పంగానే ఇంకా నేను స్ట్రాంగ్గా నిలబడలేకపోయాను. అది దూరంలో ఉన్న వాళ్ళకి అది బాగా తెలుస్తుంది. ఈవెన్ ఇండియాలోనే ఉన్నా, ఎక్కడో హైదరాబాద్లోనూ బెంగళూరులోనూ ఉంటాం, మనకి రావడానికి 1 day పడుతుంది. ఇప్పుడు నేను ఇక్కడి నుంచి వెళ్ళడానికి ఎలా పట్టిందో అక్కడ అంతే, జస్ట్ దట్ మనం ట్రావెల్ చేయాలంతే అనుకొని. బట్ థ్యాంక్ గాడ్ మాకు ఎప్పుడు అనుకుంటే అప్పుడు వెళ్ళడానికి మా హస్బెండ్ అలా సపోర్ట్ చేస్తారు కాబట్టి నేను ట్రావెల్ చేయగలుగుతున్నా. అసలు ఆయన హాస్పిటల్లో ఉన్న 1 week 10 days అయితే అసలు ఎప్పుడు ఇంటికి వస్తారు ఏంటి ఇదే భయం. డాక్టర్స్ అందరూ అదే చెప్పారు. అండ్ నేను ఇండియా వెళ్ళడానికి ఇంకో మెయిన్ రీజన్ ఏంటంటే, ఇంకా మా మమ్మీ, నేను, మా హస్బెండ్ మేము డిసైడ్ అయిపోయాం అనమాట ఇంకా బిజినెస్ ఇవన్నీ తీయించాలని. ఎందుకంటే స్ట్రెస్ ఉండకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి, అన్ని రకాలుగా చెప్పారు డాక్టర్స్ అంతా మాట్లాడాక. సో ఇంక బిజినెస్ తీపిచ్చేద్దాము డాడీతో మాట్లాడి, ఇంకా అసలు ఏమి వద్దు, ఇంకా కొన్నాళ్ళు క్యూర్ అయ్యాక తర్వాత మన దగ్గరికి తెచ్చుకుందాం. సో ఇలా మేము ఇంటర్నల్గా ప్లాన్స్ చేసుకొని ఇండియా వెళ్దామని డిసైడ్ అయ్యి నేను అన్నీ బుక్ చేసేసుకున్నా. బట్ చెప్పానుగా మా డాడీకి చాలా మొండి ధైర్యం అని. హాస్పిటల్ నుంచి వచ్చాక ఇంక మెడికేషన్ ఇవన్నీ జాగ్రత్తగా తీసుకుంటూ ఫుడ్ అందుకనే కంప్లీట్ 0 oil 0 salt ఇవన్నీ అనమాట. ఎందుకు ఇలా వండుతున్నారు, ఏం ప్రాబ్లం మీ ఫాదర్కి అని అడిగారు కదా, అందువల్లనే. సో చాలా కంట్రోల్గా జాగ్రత్తగా చేయాలి. చాలా వెయిట్ లాస్ అయ్యారు ఆ 1 weekకే. సో అది మేము వెళ్ళిన ప్లాన్ అది. ఇంక మా డాడీతో కూర్చొని అన్నీ డిస్కస్ చేసాం. కానీ ఎంత బిజినెస్ ఉన్నా మనకు కనిపించేది ఇంత ఉంటుంది కానీ బ్యాక్ ఎండ్లో చాలా ఉంటాయి. సో నాకు 3 years టైం కావాలి ఇవన్నీ తీయడానికి, పాసిబుల్ అవ్వదు అది ఇది అని మేము ఎంత కన్విన్స్ చేయడానికి ట్రై చేసినా ఆఫ్ కోర్స్ పేరెంట్స్ అంటే మనం చెప్పినట్టు ఇలా వినేరు కదా. సో వాళ్ళ డెసిషన్స్ వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడే మానేసి ఏం చేస్తాను, ఒక 3 years స్లోగా చేసుకుంటా అది ఇది అని చెప్పి ఇంక ఫైనలీ ఆయన తీసుకోవాల్సిన డెసిషన్ ఆయన తీసుకున్నారు. సో ఇంత బ్యాక్ ఎండ్ స్టోరీ మీకు తెలియదు కాబట్టి, అంటే వెళ్ళి వీడియోస్ చూసి మేము బాగానే ఉన్నాం, తింటున్నాం, తిరుగుతున్నాం ఇవన్నీ మీరు చూసారు. సో అవన్నీ చూస్తే మీకు ఏం లేదు ప్రాబ్లం అన్నట్టు అనిపిస్తుంది. అందుకే మీరు అలా కమెంట్స్ చేసి ఉండొచ్చు, నేను కాదన్ను. బట్ ప్రతిదాన్ని చూసినట్టు జడ్జ్ చేయలేము అంటారు కదా, డు నాట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్ అని చెప్పి. సో అలా ఉంటుంది అనమాట ఎవరి లైఫ్ అయినా. మా ఫాదర్ ఏంటంటే చాలా స్ట్రాంగ్గా ఉంటారు, ఏది వచ్చినా సరే. అదే మాకు ఇంత దూరం రావడానికి కూడా హెల్ప్ చేసింది. ఏం కాదు నేనున్నా, మీకు ఎందుకు వర్రీ అన్నట్టు ఉంటారనమాట. సో అదే స్ట్రెంగ్త్ నాకు వచ్చింది. సో మేమున్న మూమెంట్స్లో కూడా కొంతమంది మీ ఫాదర్కి బాగాలేదన్నారు, ఎందుకు అన్ని జర్నీస్ చేస్తున్నారు, మీ డాడీ ఎందుకు డ్రైవ్ చేస్తున్నారు అది ఇది అని కూడా కొంతమంది అడిగారు. అది ఆయన ఓన్గా మమ్మల్ని తీసుకెళ్ళాలి అన్నీ చేయాలనుకున్నారు. సో దానికి నేను ఫ్యూ రీజన్స్ వల్ల అబ్జెక్ట్ చేయలేదు. ఎందుకంటే మేమేం రెగ్యులర్గా అక్కడ ఉండము. సో ఆయన మాతో స్పెండ్ చేసే టైము ఇదంతా నాకు చాలా వాల్యుబుల్ అనిపించింది.
సో అందుకని నేనేం కాదనలా, ఫ్యామిలీతో చాలా మంచి టైం స్పెండ్ చేసాము. అండ్ వాళ్ళు కూడా పిల్లలు అంటే చాలా ఇష్టము. సో వాళ్ళు ఎలానో అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి ఇష్టపడట్లా బికాస్ ఆఫ్ బిజినెస్ అండ్ ఎవ్రీథింగ్. ఇంకా అందుకని నేనే వెళ్ళి కొన్ని రోజులు ఎక్కువ రోజులు ఉంటాను అనమాట. వాళ్ళు ఆ స్కూలింగ్ టైం వచ్చినప్పుడు మనం ఎలాగో తీసుకెళ్ళి మానిపించి తీసుకెళ్ళలేము, బట్ ఇప్పుడు ఫ్రీగా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎలానో కొంచెం టైం స్పెండ్ చేస్తారన్నట్టు వెళ్ళి ఉంటాను అనమాట. అందుకని 1 monthలో బ్యాక్ వచ్చేసాను. బికాస్ అప్పటికి 1 month పర్మిషన్ అడిగాం. దక్షిత్ కిండర్ గార్డెన్ వచ్చిందని చెప్పాను కదా, సో అది రావడమే కష్టం, ఇంక వదులుకోవడం ఎందుకని వాళ్ళని అడిగి ఇంకా అప్పుడు ఇమీడియట్గా ఒక 1 monthకి టికెట్స్ బుక్ చేసుకున్నాము. సో అది నేను ఇండియా వెళ్ళి రావడానికి రీజన్. అండ్ చాలామంది కన్సర్న్తో అడిగారు అంకుల్కి ఎలా ఉంది ఏంటి అని. సో బాగానే ఉందండి, టాబ్లెట్స్ అండ్ ఫుడ్ అదంతా కొంచెం బాగానే తీసుకుంటున్నారు. సో ఆ గాడ్ బ్లెస్సింగ్స్ అండ్ శివయ్య ఆశీస్సులు ఎప్పుడు, మీ అందరి ఆశీస్సులు ఎప్పుడు ఉంటూనే ఉన్నాయి. అండ్ అలానే మంచిగా ప్రే చేయండి మా గురించి, మా ఫ్యామిలీ గురించి. అండ్ మీరందరూ కూడా బాగుండాలని అనుకుంటున్నాను. సో చాలామంది అడిగారు కాబట్టి ఐ థాట్ ఆఫ్ డూయింగ్ దిస్ వీడియో. సో దక్షిత్ కూడా చాలా బాధ పెట్టుకున్నాడు, కానీ వదిలి వచ్చే సిచ్యువేషన్ కాదు. అండ్ మా పేరెంట్స్ని కొంచెం చూసుకొని తీసుకొద్దాము మెల్లిగా అన్నట్టు అనుకున్నాం. సో వాళ్ళు కన్విన్స్ అయ్యే రోజు తప్పకుండా వస్తారు ఇక్కడికి. వీఆర్ ఆల్సో వెయిటింగ్. అండ్ ఐ హోప్ మీ డౌట్స్ అన్ని క్లారిఫై అయ్యాయని అనుకుంటున్నాను. అండ్ ఎస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.